టీడీఎస్ టు ఎంటీఎస్ సిలబస్ సంబంధించి పోస్టల్ వాల్యూమ్ 5 టీడీఎస్ టు ఎంటీఎస్ సిలబస్లోని పోస్టల్ వాల్యూమ్ 5కి సంబంధించి నేను డెఫినేషన్స్ అన్ని సీరియల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. సో ప్రీవియస్గా నేను చేసిన వీడియోలో రూల్ నెంబర్ 7 అయినటువంటి పోస్ట్ ఆఫీస్ గురించి, రూల్ నెంబర్ 8 అయినటువంటి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరైతే వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. నేను ప్రీవియస్ కూడా కొన్ని డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చిన రూల్స్ అన్ని. సో అవి కూడా చూడండి, మీకు యూజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు వచ్చేసి రూల్ నెంబర్ 9 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియోలో. ఈ రూల్ నెంబర్ 9లోనే 3 ఉన్నాయి మనకి. 9A వచ్చేసి ట్రాన్సిట్ ఆఫీసు, 9B వచ్చేసి ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసు TMO, 9C వచ్చేసి కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ CTMO అంటారు. సో ఈ మూడింటి గురించి, ఈ 9లో ఉన్న ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయింది. ఎవరైతే టీడీఎస్ టు ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో పోస్టల్ వాల్యూమ్ ఉన్న డెఫినేషన్స్ రూల్ నెంబర్తో సహా ఇంపార్టెంట్, చాలాసార్లు చెప్పిన. అండ్ అదేవిధంగా మీరు ఒక నోట్బుక్లో రాసుకోమని చెప్పిన, నోట్బుక్లో రాసుకొని రివిజన్ చేసుకోండి ఖచ్చితంగా. ప్రీవియస్గా చెప్పిన, ఇప్పుడు చెప్పేవి, ఇంకా తర్వాత చెప్పేవి కూడా. సో మీకు యూజ్ అయింది. అండ్ ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం అంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి. సో లైక్ చేశారనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అలా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టడంలోనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. సో ఇప్పుడైతే రూల్ నెంబర్ 9Aలో ఉన్న ట్రాన్సిట్ ఆఫీస్ గురించి చెప్తా. సో అంతకంటే ముందు ప్లస్ ఇవి నేను PDF లాగా పెడతా. నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫినేషన్ PDF లాగా పెడుతున్నా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో. సో నా వీడియో మొత్తం చూడటం అయిపోయిన తర్వాత ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీకు క్లియర్గా అర్థమైంది. సో ఈ డెఫినేషన్స్ కూడా నేను పెడతా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడటం అయిపోయిన తర్వాత వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఇంతకంటే ముందు మనకి మూడు విషయాలు చెప్తాను మీకు. అవి ఏంటంటే ఫస్ట్ ట్రాన్సిట్ అంటే ఏంటిది, బ్యాగ్ అంటే ఏంటిది, మెయిల్ అంటే ఏంటిది. సో ఫస్ట్ వచ్చేసి మెయిల్ అంటే ఏంటో చెప్తాను. మెయిల్ అంటే నార్మల్గా సపోజ్ నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళా, ఒక ఆర్టికల్ బుక్ చేసిన, ఏదైనా కావచ్చు, స్పీడ్ కావచ్చు, పార్సిల్ కావచ్చు, బుక్ చేసిన ఆ ఆర్టికల్, దాన్ని ఆర్టికల్ అంటారు. మీరు బుక్ చేసిన దాన్ని ఆర్టికల్ అంటారని చెప్పిన. సో అలాంటి ఒక 10-15 పోస్ట్ ఆఫీస్లో వచ్చినాయి. వాటన్నిటిని కలిపి మెయిల్ అంటారు. స్పీడ్ కావచ్చు, పార్సిల్ కావచ్చు, అన్ని కలిపి మెయిల్ అంటారు. సో అది మెయిల్. సో ఇప్పుడు బ్యాగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ అన్ని కలిపి ఒక బ్యాగ్లో వేస్తారు, ఒక సంచిలో వేసి దాన్ని సీల్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే బ్యాగ్ అంటారు. మెయిల్ అంటే అది, బ్యాగ్ అంటే అది. ఇప్పుడు ట్రాన్సిట్ అంటే తెలుగులో దీని మీనింగ్, ట్రాన్సిట్ అంటే మీనింగ్ వచ్చేసి రవాణా అంటారు. సపోజ్ మీరు ఆర్టికల్ ఏమైనా ట్రాక్ చేసేటప్పుడు దాంట్లో ఏం పడింది, ఇన్ ట్రాన్సిట్ అని పడింది అంటే ఆర్టికల్ అనేది రవాణాలో ఉందని. సపోజ్ మీరు ఏదైనా బుక్ చేయని ఆర్టికల్ అది మీరు ట్రాక్ చేసుకునేటప్పుడు ఆర్టికల్ ఇన్ ట్రాన్సిట్ అని పడింది అంటే అదేంటిదంటే రవాణాలో ఉన్నట్టు, అంటే అది మన దగ్గరకు వస్తున్నట్టు లేదా మన దగ్గర నుంచి పోతున్నట్టు. ట్రాన్సిట్ మీన్స్ రవాణా అర్థం. సో ట్రాన్సిట్ ఆఫీస్ అంటే నార్మల్గా ఇప్పుడు సపోజ్ డెఫినేషన్ చెప్తాను. 9A ట్రాన్సిట్ ఆఫీస్ గురించి చెప్తున్నా, రూల్ ఇప్పుడు చెప్పేది. సో ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ఏం లేదు. దీని డెఫినేషన్ చెప్పడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నేను వైజాగ్లో ఒక 100 బ్యాగులు ఉన్నాయి. బ్యాగులు అంటే చెప్పాక మెయిల్స్ ఉంటాయి, ఆ బ్యాగులో మెయిల్స్ ఉంటాయి. సో 100 బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులన్నీ మనం హైదరాబాద్ పంపించాలి. సో అవి ఎటు బావులో తెలియదు, హైదరాబాద్ పంపించాలి. ఆ బ్యాగులో సికింద్రాబాద్, ముంబై పోయి ఉన్నాయి, కలకత్తా పోయి ఉన్నాయి, అన్ని బెంగళూరు పోయి ఉన్నాయి అనుకున్నాం. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినవి, హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ పంపించారు. సో ఇది పంపించారు. సపోజ్ అవి కనుక ట్రాన్సిట్ ఆఫీస్ ఉందనుకోండి, అంటే ట్రాన్సిట్ ఆఫీస్ విజయవాడలో ఉందనుకున్నాం. సో విజయవాడలో ఆపారు. ఇక్కడ ఏం చేస్తారంటే సపోజ్ డైరెక్ట్గా బ్యాగులన్నీ హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి అక్కడ స్టార్టింగ్ చేయాలంటే ఇప్పుడు దాన్ని ముంబై పంపించాలన్నా, కలకత్తా పంపించాలన్నా, బెంగళూరు పంపించాలన్నా కొంచెం వాళ్ళకి టైం కన్జ్యూమ్ అయింది. అది కాక బ్యాగులు ఎక్కువ అవుతాయి. అట్లా కాకుండా అదే విజయవాడలో ఆపి, సో హైదరాబాద్ బ్యాగులు హైదరాబాద్కి, అండ్ ముంబై బ్యాగులు ముంబైకి, బెంగళూరు బ్యాగులు బెంగళూరుకి సపరేట్ చేసి, అండ్ విజయవాడ వచ్చిన బ్యాగులు విజయవాడలో ఉంచుకుంటే ఆ ఆఫీస్ని ఏమంటారు, ట్రాన్సిట్ ఆఫీస్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ట్రాన్సిట్ ఆఫీస్ ఎందుకు ఉంటుందంటే బర్డెన్ తగ్గించడానికి, అంటే నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్ని తగ్గించడానికి. ఇప్పుడు డైరెక్ట్గా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆ బ్యాగులు దించుకొని అన్ని స్టార్టింగ్ చేయాలన్నా బ్యాగులు ఎక్కువ అవుతాయి, ప్లస్ టైం కన్జ్యూమ్ అయింది అన్నీ. అది కాకుండా అదే విజయవాడలో దించుకొని విజయవాడలో స్టార్టింగ్ చేసుకుంటే, అంటే బెంగళూరుని సికింద్రాబాద్ వెళ్ళే సికింద్రాబాద్, కలకత్తా వెళ్ళే కలకత్తా, విజయవాడలో ఉండే అంటే స్టార్టింగ్ చేసుకుంటే అక్కడ టైం తగ్గిపోద్ది, ప్లస్ బ్యాగులు కూడా తగ్గుతాయి. సో ఇక్కడ ట్రాన్సిట్ ఆఫీస్ డెఫినేషన్ పరంగా చెప్పాలంటే అంటే మీన్స్ ఏం లేదు, అంటే
నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్ తగ్గించడానికి ప్లస్ టైం తగ్గించడానికి ఒక ట్రాన్సిట్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే లైన్, అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్, అంటే ఒక అంటే ట్రాన్సిట్ అనేది ఒక లైన్ లో ఉంది కాబట్టి ఈజీ అయిపోద్ది. దానికోసం ట్రాన్సిట్ ఆఫీస్ ని ఏర్పాటు చేస్తారు. డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ఎనీ పోస్ట్ ఆఫీస్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ఏ లైన్ ఆఫ్ త్రో మెయిల్ కమ్యూనికేషన్ అండ్ రిసీవ్ అండ్ సార్ట్ బ్యాగ్స్ ఇంటెంట్ ఫర్ ఆఫీస్ ఇన్ అడ్వాన్స్ వితౌట్ ఓపెనింగ్ దమ్ ఈజ్ ఏ ట్రాన్సిట్ ఆఫీస్. ఇక్కడ గుర్తుపెట్టి ఇంటెంట్ అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి నిర్దేశించబడిన. అంటే ఇప్పుడు సపోజ్ వైజాగ్ లో బుక్ చేసిన బ్యాగ్ సికింద్రాబాద్ రావాలి, ఆ సికింద్రాబాద్ అలా బెంగళూరు లేకపోతే కలకత్తా వెళ్ళాలనుకున్నాం. సో అది డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది, డైరెక్ట్ సికింద్రాబాద్ లేకుండా విజయవాడలోనే స్టార్టింగ్ చేసి సికింద్రాబాద్ పంపిస్తున్నారు. దానివల్ల ఏంటిదంటే టైం అనేది తగ్గిద్ది, బర్డెన్ అనేది తగ్గిద్ది, అంటే నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్ అనేది తగ్గిద్ది అంతే. ట్రాన్సిట్ ఆఫీస్ అంటే అది మీనింగ్. సో ద బ్యాగ్స్ విచ్ ఆర్ తోస్ ఫార్వర్డ్ ఆన్వర్డ్స్ అన్ఓపెన్ ఆ టర్మ్ అనేది ఇక్కడ ఏంటంటే బ్యాగులు ఓపెన్ చేయరు. జస్ట్ ఏంటంటే బ్యాగులు ఎక్కడికి పంపించాలో, డెస్టినేషన్ ఎటు పంపించాలో అయ్యే చేస్తారు. సో విజయవాడలో ఉండాల్సిన బ్యాగులు విజయవాడలో ఉంచుతారు. ఓపెన్ చేయని బ్యాగ్ మళ్ళీ ఫార్వర్డ్ ఏదైతే సికింద్రాబాద్ కలకత్తా పంపించాలో ఈ సికింద్రాబాద్ పంపిస్తారు. అట్లా అది ద ట్రాన్సిట్ అంతే. ఇక్కడ ద యూజ్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫీస్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్. ఈ ట్రాన్సిట్ ఆఫీస్ ఎందుకు యూజ్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్ రెడ్యూస్ చేయడానికి, టైం రెడ్యూస్ చేయడానికి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అది ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ఏం లేదు. ట్రాన్సిట్ ఆఫీస్ అంటే మన నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ తగ్గించడానికి, లూజ్ బ్యాగ్స్ తగ్గించడానికి, టైం తగ్గించడానికి, అండ్ అక్కడ సార్టింగ్ అంటే అక్కడ బ్యాగ్ని సార్ట్ చేసేదాన్ని, సార్టింగ్ అంటే దాన్ని డివైడ్ చేయడానికి, ఉన్న టైంని రిడ్యూస్ చేయడానికి, అండ్ వర్క్ అనేది ఫాస్ట్ కావడానికి ట్రాన్సిట్ ఆఫీస్ని యూజ్ చేస్తారు. మెయిల్ అనేది ఫాస్ట్ మూవ్ అవడానికి. అర్థమైంది అనుకుంటున్నాం మీకు. అండ్ ఇది ట్రాన్సిట్ ఆఫీస్ గురించి. 9B వచ్చేసి ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, టీఎంఓ అంటారు దీన్ని, టీఎంఓ అంటారు. ఇది వచ్చేసి ఆర్ఎంఎస్లో ఉంటుంది. ఆర్ఎంఎస్లో ఒక సెక్షన్ ఇది, ఒక బ్రాంచ్ ఇది. సారీ, ఆర్ఎంఎస్లో ఒక బ్రాంచ్ ఇది, రైల్వే మెయిల్ సర్వీస్లో ఒక బ్రాంచ్ ఇది. ఇప్పుడు ట్రాన్సిట్ అంటే రవాణా అని చెప్పిన, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే ఇది ఏంటిదంటే బ్యాగులు యొక్క, అంటే ఆ బ్యాగులు అది బ్యాగులు డీల్ చేస్తుంది, ఇది మెయిల్ను డీల్ చేస్తుంది. అంటే మెయిల్ అనేది డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అనేది వీళ్ళు అరేంజ్ చేస్తారు. సపోజ్ నేను ఖమ్మంలో ఉన్నా, సరే ఖమ్మంలో ఒక డిస్టిక్ నాది. సో నేనేం చేసా, నేను విజయవాడకి ఒక ఆర్టికల్ బుక్ చేసిన. సో నేను విజయవాడ బుక్ చేసే ఆర్టికల్, సరే ఒక 20 ఆర్టికల్ బుక్ చేసిన నేను విజయవాడకి పంపించాలని. సో ఆ విజయవాడకి పంపించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ నేను బుక్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో దాన్ని ఒక బ్యాగ్ కట్టారు. బ్యాగ్ కట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎంఎస్కి పంపిస్తారు, రైల్వే మెయిల్ సర్వీస్కి పంపిస్తారు. సో ఆ బ్యాగులు, ఈ 20 ఆర్టికల్ ఉన్న బ్యాగ్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఈ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళని ఏమంటారంటే మెయిల్ గార్డర్, మెయిల్ ఏజెంట్ అంటారు. మెయిల్ ఏజెంట్ అంటారు. సో వచ్చిన బ్యాగ్ని వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆర్ఎంఎస్లో ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆర్ఎంఎస్లో ఉన్న సార్టింగ్ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే ఆర్టికల్ అన్ని సార్ట్ చేసి విజయవాడ వెళ్ళాల్సిన 20 ఆర్టికల్ని విజయవాడకి పిన్ కోడ్తో ఒక బ్యాగ్ కడతారు. సో ఆ బ్యాగ్ని మళ్ళీ ఏం చేస్తారు, విజయవాడ పంపించాలిగా. ఈ మెయిల్ గార్డ్ ఏం చేస్తారు, విజయవాడ బస్సు అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైన్, విజయవాడ బస్కి వేస్తారు. మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఈ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అనేది ఏముంటుందంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసింది. అంటే ఏంటంటే బ్యాగులకి, అంటే ఎక్కడైతే ఆర్టికల్ అంటే రిసీవ్కి అండ్ డిస్పాచ్కి అన్నిటికీ ఏంటంటే ఈ ట్రాన్సిట్ ఆఫీస్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. దానికి హెడ్ ఎవరు ఉంటారంటే ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్కి ట్రాన్సిట్ మెయిల్ గార్డర్, మెయిల్ ఏజెంట్ ఉంటారు. సో డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే ఇది 9B, రూల్ నెంబర్ 9B. సో వచ్చేసి ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్ఎంఎస్ వేర్ క్లోజ్డ్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్స్ ఈజ్ నాట్ డన్ ఇన్ దిస్ యూనిట్. అండ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఓన్లీ బ్యాగ్లో రిసీవ్ చేసుకుంటారు, డిస్పాచ్ చేస్తారు. ఇక్కడ లెటర్స్ అనేది స్టార్టింగ్ చేయరు. స్టార్టింగ్ చేయాల్సింది ఎవరంటే స్టార్టింగ్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ చేసి వాళ్ళు బ్యాగ్ క్లోజ్ ఇస్తారు. బ్యాగ్ క్లోజ్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి డెస్టినేషన్కి వెళ్ళాలో అక్కడికి బస్ ద్వారా కానీ లేకపోతే ట్రైన్ ద్వారా కానీ వీళ్ళు తీసుకెళ్ళి అరేంజ్ చేస్తారు. అది దాని అర్థం. మెయిల్ ఏజెంట్, మెయిల్ గార్డర్ సార్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ యూనిట్. దీని ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, మెయిల్ గార్డర్, మెయిల్ ఏజెంట్ ఉంటారు. దిస్ కెన్ ఫంక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ సెట్స్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో ఇదేంటిదంటే 24/7 పనిచేస్తూనే ఉండాలి. అంటే పగలు ఒకళ్ళు ఉండాలి, నైట్ ఒకళ్ళు ఉండాలి. సో ఇదేంటిదంటే వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్ట్ లాగా పనిచేస్తారు. దాన్నే సెట్లు అంటారు. సెట్ నెంబర్ 1, సెట్ నెంబర్ 2 అంటారు. సో సపోజ్ నేను సెట్ నెంబర్ 1 ఈ నైట్ పనిచేసాను అనుకో, నాకు రేపు నైట్ ఉండదు, మళ్ళీ ఎల్లుండి నైట్ ఉంటుంది. అట్లా అది సెట్ లాగా పనిచేస్తారు. అది ఇక్కడ చెప్పారు.
కావాలంటే నేను పీడిఎఫ్ లాగా పెడతా. సో ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఇది ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ గురించి. అండ్ నైన్త్ రూల్లోనే సి వచ్చేసి కంప్యూటరైజ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే సిటిఎంఓ. సిటిఎంఓ అంటే ఏం లేదు, ఇన్ సర్టైన్ సిటీస్ computers have been provided to handle the work of transit mail office. These offices are called as computerized transit mail offices. కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే ఏం లేదు, కొన్ని ఆఫీసులు అంటే పెద్ద ఆఫీసులో ఇంకా ఎక్కువ మెయిల్ హెవీగా ఉండే దాంట్లో ఏం చేస్తారంటే కంప్యూటరైజ్డ్ అంటే సిస్టమ్ కంప్యూటర్స్ ఉంటాయి. అంటే ఏంటిదా, మెయిల్ హ్యాండిల్ చేయడానికి కంప్యూటర్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటారు. చాలా సింపుల్ డెఫినేషన్ ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నేనేం చెప్పాను, 9A అంటే రూల్ నెంబర్ 9A ట్రాన్సిట్ ఆఫీస్ గురించి చెప్పిన, 9B ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ గురించి చెప్పిన, 9C వచ్చేసి కంప్యూటరైజ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ గురించి చెప్పిన ఇవి. సో నేను పీడిఎఫ్ లాగా పెడతా, ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత నా వీడియో కింద డిస్క్రిప్షన్ వెళ్ళి పీడిఎఫ్ చూడండి, క్లియర్గా అర్థమైంది అది. సో ఇది 3 గురించి చెప్పిన. సో నెక్స్ట్ వీడియోలో కుదిరితే 2 రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే 3 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను అన్నీ చెప్తే పెద్ద వీడియో అయింది, అందుకని ఒక్కొక్కటి మీకు అర్థం కావాలని ఒకటి కానీ 2 కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వీడియో లెంత్ ఎక్కువ ఉండకుండా. సో అది మీకు ఏమన్నా దీంట్లో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. సో మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే వేరే దాని గురించి కూడా కామెంట్ చేయండి, వేరే టాపిక్స్ ఏవైనా డౌట్ ఉంటే వాటి కూడా ఇంకో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.